ప్రశాంత్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే. ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడించిందని చెప్పేసి ఆ అక్కసుతో ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె ఒక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. వారే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ యొక్క అనుభవాన్ని, ఆ పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది, మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించపరచడం. ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఆమె వ్యక్తిగత విషయము, ఒక మహిళ వ్యక్తిగత విషయము, ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి. వాటిని మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి, ఆమె పర్సనల్ విషయాల గురించి ఎగతలుగా మాట్లాడడం వల్ల ఆమెను ఏదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయటపెడుతున్నారు. అన్నిసార్లు గెలిచి రాజకీయంగా ఉన్న మీ గురించి ప్రజలకు ఒక